ప్రతి మహిళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక తన బేబీ చాలా అందంగా, ఆరోగ్యంగా అండ్ ఇంటెలిజెంట్‌గా పుట్టాలని కోరుకుంటుంది. సో, ఇలా పుట్టాలంటే, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కాదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందే ఒక చాలా ఇంపార్టెంట్ ప్రీనేటల్ విటమిన్ ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఇది బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, స్పైనల్ కార్డ్ డెవలప్‌మెంట్‌కి చాలా యూజ్ అవుతుంది. సో, దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ అండి. నేను డాక్టర్ జయంతి. గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. ఫోలిక్ యాసిడ్ అంటే బి9 విటమిన్ అంటాం. దాన్ని ప్రీనేటల్ విటమిన్ అని కూడా అంటాము. సో, ఇది ప్రీనేటల్ అంటే అని ఎందుకన్నారు? అంటే ఈవెన్ బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు గూడా 3 మంత్స్ ముందు నుంచి వేసుకొని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ 3 మంత్స్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బేబీకేంటంటే మనకి న్యూరల్ ట్యూబల్ డెవలప్‌మెంట్స్ అంటే ఒక మదర్ ప్రెగ్నెంట్ అయినప్పుడు 28 డేస్‌లోనే మనకి బేబీ బ్రెయిన్ అనేది న్యూరల్ ట్యూబ్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్యూచర్ బ్రెయిన్ అండ్ మన స్పైనల్ కార్డ్ డెవలప్‌మెంట్‌కి అప్పుడే పునాది పడుతుంది. సో, ఈ 28 డేస్‌లో తనకి ప్రెగ్నెంట్ కాకముందు నుంచే తనకి తెలియదు. తను ప్రెగ్నెంట్ ఉన్నానని. ఈలోపు మనం ఫోలిక్ యాసిడ్ వేసామనుకోండి, ఈ మనకి బేబీ బ్రెయిన్‌కి కానీ, స్పైన్‌కొచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే స్పైనా బైఫిడా కానీ, యానెన్సెఫలీ అని కానీ, ఇంకా కొన్ని న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బేబీని బయటపడేయొచ్చు. అండ్ మదర్‌కి కూడా ఇది అనీమియా రాకుండా కాపాడుతుంది. అంటే ఐరన్ అబ్జార్ప్షన్‌కి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల మదర్‌లో రక్తహీనత రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ బేబీలో ప్రతి కణం డెవలప్ అవుతున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, ఫోలిక్ యాసిడ్ డైలీ మనం ఒక 400-800 మైక్రోగ్రామ్స్ కనుక ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ పొందుతుంది. సో, కొన్ని రకాల మనకి ఫ్రూట్స్‌లో, వెజిటబుల్స్‌లో లైక్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో, ఆరెంజెస్‌లో, అవకాడోస్, ఇంకా పెసర్లు, శనగలు వీటిలో గూడా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కానీ, ఇవి డైలీ తిన్నా కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఆ రిక్వైర్డ్ డోస్ అనేది అందుబాటులో ఉండదు కాబట్టి, కంపల్సరీ అది టాబ్లెట్ రూపంలో ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవాలి. అండ్ కొన్ని హై రిస్క్ కండిషన్స్‌లో లైక్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్‌లో కొంతమందికి బేబీస్ ఈ న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ వల్ల, అనామలీస్ వల్ల బేబీస్ డెత్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్లస్ చాలా అన్‌కంట్రోల్డ్ షుగర్స్, డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం, ఇలాంటి కండిషన్స్ కొంతమందికి ఫిట్స్ అలాంటి సీజర్స్ రావడం ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం 400-600 కాకుండా 5 మిల్లీగ్రామ్స్ డోస్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ 3 మంత్స్ ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ 3 మంత్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మనం ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెన్స్ ఏంటి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నాం కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ రెస్పాన్స్ ఇస్తాను. థాంక్ యూ.